హైదరాబాద్లోని కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం రేపుతుంది. సర్వీస్ అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకొని అక్కడ రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్టు తెలిసిన ఎక్సైజ్ పోలీసులు దాన్ని భగ్నం చేసి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏపీకి చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఏపీలోని మంగళగిరి, విజయవాడ, కాకినాడ అలాగే రాజమండ్రికి చెందిన వారుగా వాళ్ళందరినీ గుర్తించారు. అక్కడ 6 లగ్జరీ కార్లు, దాంతోపాటు 2 కేజీల గంజాయి, ఓజీ కుష్ అలాగే చెరాస్ వంటి డ్రగ్స్ని కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. డ్రగ్స్ పార్టీ నిర్వహించింది అశోక్ నాయుడుని కూడా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీనాబ్ ఏదైతే ఉందో ఆ టీనాబ్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి దాన్ని మన సివి ఆనంద్ గారు దాన్ని హెడ్ చేస్తున్నారు. ఆయన హెడ్గా నిర్వహిస్తున్నారు. సో ఆయన ఈ మధ్య ఒక 4 సపరేట్ పోలీస్ స్టేషన్స్ని కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు నార్కోటిక్స్కి సంబంధించి. హైదరాబాద్లో సైబరాబాద్ ఒకటి, రాచకొండ ఒకటి, వరంగల్లో కూడా ఒకటి, ఇలా 4 పోలీస్ స్టేషన్స్ పెట్టి ఈ మధ్యకాలంలో చాలా ఆపరేషన్స్ కూడా చేశారు. రీసెంట్గా మనం చూసుకుంటే ఒక ఫ్యామిలీ, ఒక కపుల్ కూడా ఒక 4 ఏళ్ల బాబుని తీసుకొని కూడా వచ్చి డ్రగ్స్ కొనుగోలు చేసే ఒక ఆపరేషన్ని కూడా రీసెంట్గా వాళ్ళు బస్ చేసినప్పుడు మనం రీసెంట్గా లాస్ట్ వీకెండ్ న్యూస్లో చూసాం. సో అలాంటి ఒకటి సినారియోన మళ్ళీ వచ్చింది వెలుగులోకి. కొండాపూర్లో ఒక లగ్జరీ విల్లాని, అంటే అది ఒక సర్వీస్ అపార్ట్మెంట్, ఆ సర్వీస్ అపార్ట్మెంట్ని వీళ్ళందరూ రెంట్ తీసుకున్నారు. వీకెండ్ కదా, హ్యాపీగా పార్టీ చేసుకుందామని చెప్పి. కానీ మరి వీళ్ళ కోసమే అది ప్లాన్ చేశారా, ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండేనా ఏంటి, మరి వీళ్ళు ఏమైనా డీలర్స్ కూడా అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకనంటే వీళ్ళ దగ్గర 6 లగ్జరీ కార్లు, దాంతోపాటు 2 కేజీల గంజాయి. 2 కేజీల గంజాయి అంటే వీళ్ళు మరి డీలర్సా లేకపోతే పెడ్లర్సా లేకపోతే వీళ్ళు ఇంకేం చేస్తున్నారో అనేది చూడాలి ఒక్కసారి.